అట్లాగే ఏంటి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ ఏమన్నా షిప్ మీదకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. అక్కడికి ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో ఉన్నటువంటి సివిల్ సప్లై షాప్ని ఏమన్నా సీజ్ ద షాప్ అన్నారు. సీజ్ ద షిప్ ఎలాంటి పరిస్థితి వచ్చిందో సీజ్ ద షాప్ కూడా అదే వచ్చింది. అక్కడ రైస్ పంచాయితే, ఇక్కడ రైస్ పంచాయితే. ఇక్కడ ఏమన్నా రైస్ క్వాలిటీ లేకపోవటం ఒకటి, అలాగే కేజీ వెయిట్ తగ్గటం ఒకటి, సరుకుల విషయంలో కూడా నాణ్యత లేకపోవటం. ఏంటి అసలు ఏం జరిగింది? ఎందుకు దాన్ని సడన్గా విజిట్ చేశారా, లేకపోతే కంప్లైంట్ ఉందా ఏంటి? సో ఈ షాపుకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఇటు మనం కంప్లైంట్ చేసాము. అదేవిధంగా చాలామంది కూడా ఢిల్లీలో కూడా కంప్లైంట్ చేశారు. ఎందుకంటే మనం ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన బియ్యం ఇష్యూ ఎప్పుడైతే మనం రేజ్ చేశామో, ఇక్కడ ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో ఒక కొత్త విషయం బయటపడింది. ఏంటంటే ఈ షాప్కి కాకినాడకు సంబంధం ఉంది అన్న విషయం బయటపడింది. ఎందుకంటే ఈ షాప్ నిర్వహించేది ఎవరు కూడా కాదు, కాకినాడకు సంబంధించిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి షాపు నిర్వహిస్తున్నారు అనేది ఒక విషయం బయటపడింది. రెండోది, అక్కడ ఏదైతే రైస్ దొరుకుతుందో అదే రైస్ అనేది కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అంటే రైస్ నాణ్యత అనేది కూడా చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ సివిల్ సప్లైలో వచ్చే రైస్ ఏదైతే ఉందో దానికి పాలిషింగ్ చేసి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒకటి. ఆయన మొదట ఏదైతే బస్తాకు సంబంధించిన తూకాన్ని తనిఖీ చేశారు. ఆయన కేవలం తూకంలోనే మోసం ఉందని చెప్పేసి ఫస్ట్ అనుకున్నారు. 1 కిలో తక్కువ వచ్చిందని అనుకున్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చి బ్యాగ్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి చూస్తే అతి నాసిరకం, నాణ్యత లేని బియ్యం అనేది అమ్ముతున్నట్లుగా కూడా బయటపడింది. సో అసలు ఇది ఎవరిచ్చారు, దీనికి లైసెన్స్ ఎవరిచ్చారు, ఇది ఎవరి ఆధ్వర్యంలో కూడా కొనసాగుతుంది, ఇవన్నింటినీ కూడా పరిశీలించినప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ, పర్మిషన్స్ కానీ, లేకపోతే వే బిల్స్ కానీ, అంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత స్టాక్ వస్తుంది, ఏ విధంగా అమ్ముతున్నారనే దాని గురించి ఎటువంటి ఆధారాలు లేవు. మొత్తం ఫైల్స్ అన్ని కూడా చెక్ చేసినప్పుడు ఏవో చిన్న చిన్న కాగితాలన్నింటి కూడా వచ్చాయి. ఈ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో అంటే 2021లో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నుంచి ఒక లైసెన్స్ అనేది కూడా తీసుకున్నారు. అంటే ప్రస్తుతం ఆ షాప్ అనేది ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ పేరు మీద కొనసాగుతుంది. కానీ నిర్వహించేది మాత్రం ప్రైవేటు వ్యక్తి. పేరు మీద ఏమో లైసెన్స్ ఉంది, పౌర సరఫరాల శాఖ పర్మిషన్ ఉంది. అది ఎలా సాధ్యమైంది? ఈరోజు అదే విషయాలన్నింటి కూడా బయటపడ్డాయి. దానిపైన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అధికారులను కూడా పిలిపించారు. ఈరోజు సాయంత్రం 6:30కి నాకు తెలిసి తూనికలు కొలుతారు. అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు కూడా ఢిల్లీకి రమ్మన్నారు. వాళ్ళతో కూడా మీటింగ్ అనేది కూడా ఉంది. ఇమీడియట్లీ షాప్ని అయితే సీజ్ చేశారు. ఈ 2021లో ఈయనకి లైసెన్స్ ఎవరిచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, కాకినాడకు సంబంధించిన వ్యక్తి ఇతనికినో గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా, లేదు అక్కడ బియ్యం అనేటివి కూడా ఇంకా ఎక్కడి నుంచి రావట్లేదు, కాకినాడ నుంచే బియ్యం అనేటివి వస్తున్నాయి, ఇక్కడనే అమ్ముతున్నారు. కొద్ది రోజులుగా కూడా వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఏంటి కూడా వస్తున్నాయి. ఎటువంటి నాణ్యత లేదు. ఇటు బియ్యమే కాదు, మిగిలిన వాటిలో అంటే రాగి పిండి కానీ మిగిలిన వాటిలో కూడా పురుగులు పట్టిన వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో రాగి పిండి అనేది కూడా సప్లై అయ్యేది. అలాంటి పిండి అనేది కూడా ఇక్కడ తీసుకొచ్చి దానికి వేరే బ్రాండింగ్ చేసి వేరే ప్యాకెట్లలో వాటిని వేసి అమ్ముతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈరోజు పరిశీలించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. 2021లో ఈ లైసెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ పేరు మీద లైసెన్స్ ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి దాదాపుగా అంటే అది సంవత్సరమో మరి మంత్ అన్నారో కానీ దాదాపు 12 నుంచి 16 లక్షల వరకు నష్టం వాటిల్లుతుంది. ఒకవేళ ప్రభుత్వమే నిర్వహించుంటే 12 నుంచి 16 లక్షల వరకు ప్రభుత్వానికి ఆదాయం అనేది కూడా వచ్చేది. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ప్రవీణ్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న సమయంలో ఆ ప్రైవేటు వ్యక్తికి సంబంధించి ఒక గోడౌన్ అనేది కూడా సకల సదుపాయాలతో కూడా కట్టించారు. అది గోడౌనే కాదు, అందులో ఒక గెస్ట్ రూమ్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా మంత్రి పరిశీలించి కూడా దాన్ని కూడా సీజ్ చేశారు. ఖర్చులతో అది పక్కనే ఇక్కడికి ఆ షాప్కి దాదాపు ఒక 100 నుంచి 150 మీటర్ల దూరంలోనే అది పటోడి హౌస్ అని ఉంది. అది గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి ల్యాండ్. ప్రస్తుతం అది తెలంగాణ భవన్కి వెళ్ళింది. ఆ తెలంగాణ భవన్కి సంబంధించిన ల్యాండ్లో ఆ గోడౌన్ అనేది కూడా నిర్వహించారు. ఆ గోడౌన్ అనేది కట్టడమే కాకుండా దానికి ఒక 2 ఏసీలు కూడా ఫిట్ చేశారు. లోపల ఒక చిన్న రూమ్ అనేది ఏర్పాటు చేశారు. కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు వస్తున్న
ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డబ్బుల్లో నుంచి అంటే ప్రభుత్వ ఖజానాలో నుంచి దాదాపు 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రవీణ్ ప్రకాష్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న సమయంలో ఆ గోడౌన్ అనేది కూడా నిర్మించి ఇచ్చారనేది కూడా ఆరోపణలు వచ్చాయి. రావడం జరిగింది. దానిపైన కూడా విచారణకు ఆదేశించారు. ఆ ప్రైవేట్ రూమ్లో ఏం జరిగేది చెప్పు. అంటే ప్రైవేట్ రూమ్లో జరిగే విషయం అనేది ఎవరు గమనించేవాళ్ళు కాదు. అయితే ఎవరైతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కోసం ఈ రూమ్ ఏర్పాటు చేశారు. అంటే గోడౌన్ కట్టించారంటే బాగానే ఉంది, కాకపోతే అందులో ఒక రూమ్ ఏర్పాటు చేసి రూమ్కి ఏసీలు కూడా వీళ్ళు పెట్టారంటే దానిపైన కొంత స్థాయిలో చర్చ అనేది కూడా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు దృష్టికి కూడా ఇది రావడం కూడా జరిగింది. ఆయన కూడా వెళ్ళి సీజ్ ద షాప్ అన్నారు. 2 రోజుల తర్వాత అతను ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటుగా కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన ఫోటో అనేది కూడా పెద్దగా సైడ్ చేసి పెట్టాడు. మళ్ళీ షాప్ అనేది కూడా ఓపెన్ అయింది. అయితే ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ ప్రస్తుతం ఈ నిర్వహిస్తున్న వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన సన్నిహితుడు అనేది కూడా ఆ మంత్రి గారి దృష్టికి రావడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆదేశాలు ఈ రోజు ఇచ్చారు. సో దానిపైన అధికారులు కూడా ఎంక్వైరీ అదే షాపును సీజ్ చేశారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే షాప్ ఓపెన్ అయింది. శిరీష్, ఇక్కడేమన్నా ఆయన మరి గుంటూరు యువతలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏమన్నా ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి కొడతానంటున్నాడు. గుంటూరు అవతల ఉన్నటువంటి వాళ్ళందరినీ తలలు నరికేస్తానంటున్నాడు. మరి ఆయన ఏమైనా ఇక్కడ నరుగుతాను ఆడేమైనా కొడతానంటే మరి ఢిల్లీలో ఏమన్నా మరి ఈశ్వర్రెడ్డి గారు ఆయన బినామీనో లేకపోతే ఆయన సన్నిహితుడో లేక ఆయనతోటి వ్యాపార వ్యవహారాలు లావాదేవీలు అంటే మరి అసలు ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది అంటే జనరల్గా ఈశ్వర్రెడ్డికి కాకినాడకి లింక్ ఏంది, అక్కడ ఉన్నటువంటి లింక్ మాఫియాకి ఇక్కడున్న ఆయనకి ఢిల్లీలో ఏపీ భవన్కి ఆ లింక్ ఏంటి, దీంట్లో అధికారుల పాత్ర ఏంటి, దీంట్లో కారుమూడి పాత్ర ఏంటి, అసలు ఏమైనా అసలు చూడండి తవ్వితే ఎన్ని వస్తున్నాయో బయటికి. ఏ రకమైనటువంటి ఇప్పుడైతే షాప్ సీజ్ ద షాపా ఒకసారి మంత్రి గారు బయట ఉంది, ఒకసారి మంత్రి గారు బయట తీసుకుంది, ఒకసారి ప్లే చేయండి. పౌర సరఫరాల శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు. ఇది చాలా పొరపాటు. బియ్యం ఒకటే నిల్వ చూపిస్తున్నారు, స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తోంది, 26 కిలోల బస్తా. అది చట్టవిరుద్ధం. ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మనం గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మేము ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలని మేము కోరుతున్నాం. డెఫినెట్గా ఆ విధంగా కాటా కూడా సరిగ్గా పనిచేయట్లేదు సార్. ఈ పని చేస్తున్నాయి కదా, ఈ పని చేస్తే ఈ పని చేస్తే మిగతా పని చేయకపోయినా అంతే ఇది ఒకటి పని చేస్తే అది మిగిలిన పని చేసిన అవసరం లేదు. సరే శిరీష్, చూద్దాం మరి ఎన్ని ఏం దొంగలు ఏడ ఉన్నారు. ఆ ఈశ్వర్రెడ్డి చరిత్ర ఏంది, అసలు ఇటు నుంచి ఎటు వచ్చాడు, ఎటు నుంచి ఎటు వెళ్తున్నాడు ఒకసారి. రైట్.